ఆయనకి అది అచ్చొచ్చిన అంకె అనమాట. 11 అనేది ఆయన ఆ 11కి పరిమితమని మళ్ళీ మళ్ళీ ఆయన నిరూపించుకుంటున్నారనమాట. ఏం చేస్తాం మరి ఆయనకి అంత అచ్చొచ్చిన అంకెని మనం కూడా అలాగే నిలబెడదాం. ఈసారి కూడా మీరు 11లోనే నించోలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అంటే నాడు నేడు ఏం చేయలేదు అని వాళ్ళు ఎలా చెప్తారంటే, ఇప్పుడు పోయినసారి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు పుస్తకాల మీద వాళ్ళ ఫోటోలు, చిక్కీలు చిన్న పిల్లలు తినే చిక్కీల మీద వాళ్ళ ఫోటోలు, ఏంటి బెల్టుల మీద అన్నిటి మీద వాళ్ళ ఫోటోలు వేసుకొని ఇది మేము పాలిస్తున్నాం ఈ రాజ్యం అని వాళ్ళు చెప్పుకునే ఎలిగేషన్స్. ఎక్కడ చిన్న చిన్న మీటింగ్ జరుగుతున్నా ఏం జరుగుతున్నా చిన్న పిల్లల్ని ఎండనక ఇదనక స్కూల్ పిల్లల్ని చదువుకొని కొన్ని రోడ్ల మీద తిప్పడం, ఇది వాళ్ళు చేసిన ప్రభుత్వం. వాళ్ళు అంటున్నారు కదా ఏం చేశారు అని, రమ్మనండి ఒకసారి వచ్చి. వాళ్ళు రాలేకపోతే మేము తీసుకెళ్తాం, రమ్మనండి, దగ్గరుండి చూపిస్తాం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం పెడుతుంది, ఏంటి అనేది ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్తున్నాం. ప్రతిదీ మేము వచ్చి మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్ళి స్కూల్ ఏం పెడుతుంది, ఏం చేస్తుంది, పిల్లలు ఎలా ఉన్నారని మేము దగ్గరుండి మీకు చూపిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా రండి, మాతో వస్తే మేము మీకు చూపిస్తాము. ఆయన వచ్చి చూసారంట. ఆయన వచ్చి ఏ స్కూల్కైనా వచ్చి ఒకసారి చూసి ఎలా ఉందో, ఆయన ఉన్నప్పుడు ఆయన హయాంలో స్కూళ్ళు ఎలా ఉన్నాయో, చదువు ఎలా ఉందో, ఫుడ్ ఎలా ఉందో, ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వంలో చదువు ఎలా ఉందో, పిల్లల యూనిఫామ్లే కానీ, నీట్నెస్సే కానీ, ఎడ్యుకేషనే కానీ ప్రతిదీ కూడా ఎలా ఉందో ఒకసారి ఆయన వచ్చి చూడమనండి. ఎక్కడో కూర్చొని ఏసీల కింద కూర్చొని మేము వాళ్ళు అది చేయట్లేదు, మేము ఇది చేసామని ప్రతిసారి ఎలిగేషన్ చేయడం కాదు. ప్రజల్లోకి రమ్మనండి, వచ్చి చూడమనండి. ఆయన సొంత చెల్లి దగ్గర ఆయనకు ఒక హామీ లేదు, ఏం లేదు. ముందు ఎవరైనా సరే ఇంటికి గెలిచి రచ్చ గెలవాలంటారు, ముందు మీ ఇంట్లో వాళ్ళని గెలవండి. మా మహిళలందరూ మిమ్మల్ని ఓట్లేసి గెలిపిమో తర్వాత విషయం. పక్కనే ఉండి ఆయన కోసం పాదయాత్ర చేసి రెయ్యనక పగలనక తిరిగిన సొంత ఆడపడిచిని ఆయన పక్కకు తోసేశారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కదండి ప్రజల్ని ఆయన ఎలా వాడుకుంటున్నాడు అనేది. ఆయన ఓట్ల కోసమో ఆయన పదవుల కోసమో ప్రజల్ని ఎలా ఎరేస్తున్నాడనేది దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. మీ పేరండి? నా పేరు సాయి అండి. నేను హౌస్ వైఫ్ అండి. ఏం చెప్తారండి మీ 20 నెలల పరిపాలన గురించి? అసలు మీ అభిప్రాయం ఏంటి? అసలు అభిప్రాయం ఏంటి అంటే, ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చి పరిపాలన చాలా బాగుంది కదా, అన్నీ అందుతున్న సమయానికి అన్నీ ఇస్తున్నారు. ఎలా ఉంది అంటే నా ఉద్దేశానికి వచ్చి నేను చాలా బాగుందనే చెప్తాను. పాలకులు మాట్లాడుతున్నారు ఈ రోజున బడ్జెట్ విషయంలో కూడా మహిళలకు రావాల్సిన నిధులు పెట్టలేదు, కానీ మా ప్రభుత్వంలో మహిళలకి ఉన్న స్థాయిలో నిల్చోబెట్టాము, మహిళలకు పెద్ద పెట్టేసిన పార్టీ మాది అంటా ఉన్నారు. మరి మీరేం చెప్తారండి దాని గురించి? ఏమి ఇవ్వలేదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం మహిళలకి ఏమి ఇవ్వలేదని ఆయన చెప్తారు. ఇప్పుడు తల్లికి వందనం అన్నారు. ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి. ఇప్పుడు ఒక తల్లికి పిల్లలు చదువుకొని మంచి స్థాయికి రావాలని అనుకుంటుంది కదా ఏ తల్లి అయినా సరే. ఇప్పుడు వాళ్ళు చదివించుకోవాలి అంటే కష్టపడాలి, కూలుకో నాలుకో వెళ్ళాలి. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అని ఒక నిధి ఇస్తున్నారు, వాళ్ళకి చేదోడు వాదోడుగా. అలాగే ఇప్పుడు బిడ్డ నిధి అన్నారు, అది కూడా త్వరలో ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు, ఆ నమ్మకం మాకుంది. అలాగే ఫ్రీ బస్ అన్నారు. ఇప్పుడు ప్రతి మహిళ ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా చెయ్యాలి, తన సొంతంగా ఏదైనా చేసుకోవాలి అంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టి ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. ప్రతిదీ ఇది అని చెప్పుకోవడానికి ఏం లేదు. మహిళలకి పెద్దపీట వేసింది ఎవరు అంటే టీడీపీ ప్రభుత్వం అని మేము మహిళల మందరం చెప్తామండి గట్టిగా. మరి పక్కన వైసీపీ నాయకులు ఎందుకనమ్మా మరి మా ప్రభుత్వంలో పథకాలు సక్రమంగా ఇచ్చాము, నవరత్నాలు ఇచ్చాము, టైం టు టైం అసలు ఎవరిని వదిలిపెట్టకుండా అందరికీ సామాజిక న్యాయం చేసామంటున్నారు కదా. మరి ఆయన అన్నారు ఇచ్చారు, ఈ నవరత్నాలు ఎలా ఇచ్చారంటే ఇప్పుడు ఫస్ట్ గెలవక ముందు ఏమన్నారంటే ప్రతి పిల్లలకి ఇలా అమ్మఒడి వేస్తామన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి అమ్మఒడి వేస్తామని తిరిగి ఏం చేశారు, ఇంట్లో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి అన్నారు. మిగిలిన పిల్లలు ఏం చేయాలో మరి ఆయన ఏమి అడ్రస్ ఏం చెప్పలేదు. నెక్స్ట్ ఏంటంటే నవరత్నాల్లో ఆయన పెన్షన్ పెంచుతానన్నారు. ఎలా పెంచారు? ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 200, 250 పెంచుకుంటూ వచ్చారు. ఆయన ఏం సక్రమంగా చేశారండి? మాకు తెలిసినంతవరకు అయితే ఆయన ఏం సక్రమంగా చేయలేదు. ఆయన ఇచ్చిన నవరత్నాల్లో మాకు ఏది కూడా సరిగ్గా ఉపయోగపడలేదని మేము చెప్తామండి. మరి ఏదైతే ఈ రోజున బడ్జెట్ విషయంలో 3,32,000 కోట్లు ప్రవేశపెడితే ఇటు పక్కన వైసీపీ నాయకులు అసలు చంద్రబాబు విజనరీ లీడర్ అంటున్నారు, కానీ మన రాష్ట్రం 20 నెలల్లోనే 3 లక్షల కోట్లు అప్పులు పాలు చేశారు చంద్రబాబు అని చెప్పి అంటున్నారండి. ఏం చెప్తారు మీరు దాని గురించి? ఎవరు అప్పులు పాలు చేశారండి? ఎవరు అప్పులు పాలు చేశారని చెప్తారు, నాకు అర్థం కాదు. పోయిన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అప్పులు చేసి ఉంటారు, ఎన్ని నిధులు దోచేసుకుని ఉంటారు, ఎంతమందికి హామీలు ఇచ్చి ఎన్ని తీసేసి ఉంటారు. అసలు అప్పులు చేశారు, ఇవన్నీ వాళ్ళు చేసినవి అండి. ఇవన్నీ యువతల మీద ఎలిగేషన్స్ లేపడం తప్ప వాళ్ళు చేసిన తప్పులు యువతల మీద మోపొద్దు. ఈ ప్రభుత్వం రూపాయి తీసి ఏదైనా ఖర్చు పెట్టినంటే ప్రతిదీ ప్రజల కోసమే. వాళ్ళ సొంత నిధులు కూడా తీసి ప్రజల కోసమే, ప్రజలకి మంచి చేయాలని తీసి ఖర్చు పెట్టింది, కానీ వాళ్ళ స్వార్థానికో వాళ్ళ
ఉపయోగం కోసం ఏదైతే తీసి ఇవ్వాలేదని నేను చెప్తాను. నాడు నేడు ద్వారా డెవలప్మెంట్ చేసిన ప్రభుత్వం మాది, పిల్లలకి చదువు విషయంలో కానీ స్కూల్స్ డెవలప్మెంట్ విషయంలో కానీ చేసిన ప్రభుత్వం మాది అంటున్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు స్కూల్స్ని పట్టించుకోవట్లేదు, నిర్వీర్యం చేశారు అసలు అంటా ఉన్నారమ్మా. ఏం చెప్తారు మరి? ఆయన వచ్చి చూసారంట. ఆయన వచ్చి ఏ స్కూల్కైనా వచ్చి ఒకసారి చూసి ఎలా ఉందో, ఆయన ఉన్నప్పుడు ఆయన హయాంలో స్కూళ్ళు ఎలా ఉన్నాయో, చదువు ఎలా ఉందో, ఫుడ్ ఎలా ఉందో, ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వంలో చదువు ఎలా ఉందో, పిల్లల యూనిఫామ్లే కానీ, నీట్నెస్సే కానీ, ఎడ్యుకేషనే కానీ ప్రతిదీ కూడా ఎలా ఉందో ఒకసారి ఆయన వచ్చి చూడమనండి. ఎక్కడో కూర్చొని ఏసీల కింద కూర్చొని మేము వాళ్ళు అది చేయట్లేదు, మేము ఇది చేసామని ప్రతిసారి ఎలిగేషన్ చేయడం కాదు. ప్రజల్లోకి రమ్మనండి, వచ్చి చూడమనండి. ప్రతి స్కూల్ని వచ్చి దాన్ని విజిట్ చేయమనండి. వచ్చి ఎలా ఉన్నాయి పిల్లల చదువు, ఎలా ఉంది వాళ్ళ క్రమశిక్షణ, ఎలా ఉంది ప్రతి ఒక్కరు ఫుడ్ ఎలా ఉంది, ఫస్ట్ ప్రతిదీ చూసి అప్పుడు మాట్లాడమని. డెవలప్మెంట్ ఉందో లేదో, అసలు ఈ ప్రభుత్వం ఏం పని చేసిందో లేదనేది ఆయన ముందు వచ్చి చూసి మాట్లాడమని చెప్పండి. అంటే నాడు నేడు ద్వారా అసలు ఏమీ చేయట్లేదు, చేసిన ప్రభుత్వమే మాదంటా ఉన్నారు. మరి ఏంటి అసలు? అంటే నాడు నేడు ఏం చేయలేదు అని వాళ్ళు ఎలా చెప్తారంటే, ఇప్పుడు పోయినసారి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు పుస్తకాల మీద వాళ్ళ ఫోటోలు, చిక్కీలు చిన్న పిల్లలు తినే చిక్కీల మీద వాళ్ళ ఫోటోలు, ఏంటి బెల్టుల మీద అన్నిటి మీద వాళ్ళ ఫోటోలు వేసుకొని ఇది మేము పాలిస్తున్నాం ఈ రాజ్యం అని వాళ్ళు చెప్పుకునే ఎలిగేషన్స్. ఎక్కడ చిన్న మీటింగ్ జరుగుతున్నా, ఏం జరుగుతున్నా చిన్నపిల్లల్ని ఎండనక ఇదనక స్కూల్ పిల్లల్ని చదువుకొని కొన్ని రోడ్ల మీద తిప్పడం, ఇది వాళ్ళు చేసిన ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పిల్లల్ని చక్కగా స్కూల్లో మంచి చదువు, మంచి క్రమశిక్షణ, యూనిఫాము, ఏంటి ఫుడ్డు, ప్రతిదీ ప్రభుత్వం సక్రమంగా పిల్లలకి అన్ని సదుపాయాలు కల్పిస్తుంది. వాళ్ళు అంటున్నారు కదా ఏం చేశారు అని, రమ్మనండి ఒకసారి వచ్చి. వాళ్ళు రాలేకపోతే మేము తీసుకెళ్తాం, రమ్మనండి, దగ్గరుండి చూపిస్తాం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం పెడుతుంది, ఏంటి అనేది ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్తున్నాం. ప్రతిదీ మేము వచ్చి మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్ళి స్కూల్ ఏం పెడుతుంది, ఏం చేస్తుంది, పిల్లలు ఎలా ఉన్నారని మేము దగ్గరుండి మీకు చూపిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా రండి, మేము మాతో వస్తే మేము మీకు చూపిస్తాము. మరి ఈ రోజున అసెంబ్లీ జరుగుతుంది, మరి 11 మందిని గెలిపించారు 11 నియోజకవర్గ ప్రజలు. మరి ఆ నియోజకవర్గం గురించి మాట్లాడకుండా, అసెంబ్లీకి వెళ్లకుండా, ఒకవేళ వెళ్ళినా 11 నిమిషాలు బయటకు వచ్చేసాం 11 మంది, ఎలా చూడొచ్చు అసలు? ఆయనకి అది అచ్చొచ్చిన అంకె అనమాట. 11 అనేది ఆయన 11కి పరిమితం అని మళ్ళీ ఆయన నిరూపించుకుంటున్నారు అనమాట. ఏం చేస్తాం మరి, ఆయనకి అంత అచ్చొచ్చిన అంకెని మనం కూడా అలాగే నిలబెడదాం. ఈసారి కూడా మీరు 11లోనే నుంచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి పక్కన మాట్లాడుతున్నారు, 8 పరిస్థితులు గెలిచేది మేము, 3 పార్టీలు కాదు 25 పార్టీలు కలిసి వచ్చిన మా విజయాన్ని ఎవరో ఆపలేరు, మహిళలే మమ్మల్ని గెలిపిస్తారంటున్నారు. మరి మహిళలు అంటే వాళ్ళ సొంత చెల్లి దగ్గరే ఆయనకి ఒక ఏమంటారు ఓట్ లేదు. ఆయన సొంత చెల్లి దగ్గరే ఆయనకు ఒక హామీ లేదు, ఏం లేదు. మీ ముందు ఎవరైనా సరే ఇంటికి గెలిచి రచ్చ గెలవాలంటారు, ముందు మీ ఇంట్లో వాళ్ళని గెలవండి. మా మహిళలందరూ మిమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తామో తర్వాత విషయం. ఖచ్చితంగా మేమైతే మిమ్మల్ని గెలిపాం జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ఛాన్స్ అని మీరు వచ్చి మాకు చాలా, ఇక మళ్ళీ మేము మీకు అలాంటి అవకాశం ఇవ్వము. మళ్ళీ మేము ఖచ్చితంగా మా మహిళలందరం కలిసి టీడీపీకే ఓటేసి మళ్ళీ ఇదే కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటామని మేము చెప్తున్నాం. అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా అంటున్నారు, మరి ఓ పక్కన ఆవిడ చెల్లెలు షర్మిలా గారే మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి అన్నయ్య గారు మీరు ఎన్ని పాదయాత్రలు చేసినా మీరు గెలిచే ప్రసక్తే లేదని చెప్పి ఆవిడే మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటే గత ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆవిడ కూడా ప్రచారం చేసింది, వాళ్ళ తల్లిగారు కూడా ప్రచారం చేసింది. మరి ఈ రోజున షర్మిలా గారు అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టే కదండి. ఇప్పుడు ఎక్కడో ప్రజలం, మనం ఆయన పక్కన ఉండే వాళ్ళం కాదు, మనం ప్రజలం. మనకే ఆయన గురించి మామూలుగా చూస్తేనే ఆయన ఏంటి అని అర్థమైనప్పుడు ఆయన పక్కనే ఉండి ఆయన కోసం పాదయాత్ర చేసి రెయ్యనక పగలనక తిరిగిన సొంత ఆడపడిచిని ఆయన పక్కకు తోసేశారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది కదండి ప్రజల్ని ఆయన ఎలా వాడుకుంటున్నాడు అనేది. ఆయన ఓట్ల కోసమో ఆయన పదవుల కోసమో ప్రజల్ని ఎలా ఎరేస్తున్నాడనేది దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఏదైనా సరే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ముందు సరిగ్గా చూసుకోమనండి, ఆ తర్వాత మిగిలిన ఆడవాళ్ళ గురించి మాట్లాడడానికి ముందుకు రమ్మనండి.